ఈ సమ్‌లో ఒక త్రిభుజ భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు, x సెంటీమీటర్లు. ఒక త్రిభుజం తీసుకుంటే సపోజ్ ఏబీసీ. ఈ పొడవు ఎంత 13, ఇంకొకటి 7.5, ఇంకో భుజం కొలత x. అయితే x విలువ మనకి కనుక్కోమన్నాడు. మనకైతే నార్మల్గా 3 కోణాలు మొత్తం 180 అని తెలుసు. కానీ త్రిభుజ భుజాలతో మనం లాస్ట్ టైం ఒక ఫామ్లో చూసాం కదా, ఏ ప్రాపర్టీ అది, త్రిభుజంలో ఏ 2 భుజాలు మనం యాడ్ చేసినా మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. త్రిభుజంలో ఏ 2 భుజాలను మైనస్ చేసినా మూడో భుజం కన్నా తక్కువ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ బట్టి మనం ఇచ్చేయచ్చు. మనం అనుకున్న 2 భుజాలు పొడవులు అంటే ఏబి ప్లస్ బీసీ, ఈ 2 భుజాలు మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏంటవుతుంది, ఈ 2 యాడ్ చేస్తే మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 13, ఏబి అంటే 13 కదా, బీసీ అంటే 7.5, అంటే ఇది 13, 7 అంటే 20.5. అంటే ఏసీ 20.5 కన్నా మనకి తక్కువ ఉండాలి. తర్వాత రెండింటికి భేదం అంటే ఏబి మైనస్ ఏసీ, బీసీ, ఈ రెండుగా తీసుకున్నాం. ఏబి మైనస్ బీసీ, ఇది ఏంటి, మీరు మైనస్ చేస్తే మాత్రం మూడో భుజమే ఎక్కువ ఉంటుంది వీటికన్నా కదా. అంటే 13, ఏబి అంటే 13, బీసీ అంటే 7.5, ఏసీ అంటే మన ఎక్స్ అనుకుందాము, ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 13 మైనస్ 7.5, 6.5 అవుతుంది. ఇక్కడ కూడా ఏసీ అంటే ఏంటి, ఎక్స్. అంటే మనకు ఆన్సర్ ఏంటి వచ్చింది, ఎక్స్ 6.5 కన్నా ఎక్కువ. ఎక్స్ వాల్యూ 6.5 కన్నా ఎక్కువ ఉండాలి, 20.5 కన్నా తక్కువ ఉండాలి. అంటే 6.5, 20.5 మధ్యన ఉండాలి. ఇది మనకు తెలుస్తుంది. ఎక్స్ వాల్యూ 6.5కి 20.5కి మధ్యన ఉండాలి. మనం ఆప్షన్లు చూసినట్లయితే 5 ఈ రెండింటి మధ్య లేదు, 5 6.5 ముందు వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. 6.5 నుంచే స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ 6 వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. 7 ఇచ్చాడు, 7 6.5, 20.5 మధ్యలో ఉంటుంది. 6.5 తర్వాత 7 వస్తుంది కదా కాబట్టి ఈ ఆన్సర్ రైట్. 20 ఇచ్చాడు, 20 కానీ వాడు ఏంటంటే ఎక్స్ విలువ అతి చిన్న విలువ, ఎక్స్ యొక్క పూర్ణాంకం, ఎక్స్ విలువ అతి చిన్న విలువ, ఎక్స్ యొక్క అతి చిన్న విలువ 20 కూడా అవుతుంది. ఎందుకంటే 6.5కి 20.5 మధ్యన ఉంది, ఇది కూడా అవుతుంది. కానీ అతి చిన్న విలువ అన్నప్పుడు మనం 7 పెడతాం, అతి పెద్ద విలువ ఉన్నప్పుడు 20 పెడతాం. ఇక్కడ చిన్న విలువ ఉన్నాడు కాబట్టి 7 అవుతుంది ఆన్సర్. ఒక త్రిభుజ భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు, ఎక్స్ సెంటీమీటర్లు, 3 మనం వేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ యొక్క అతి చిన్న విలువ అడిగాడు. ఇది భుజాలు ఇచ్చాడు, కోణాలు ఇవ్వలేదు. కోణాలు ఇచ్చినట్లయితే మనం 3 కోణాలు మొత్తం 180 అని పెట్టుకుంటాం. భుజాలు ఇచ్చాడు కాబట్టి భుజాలు మనకు తెలుసు, ఒకటే ప్రాపర్టీ ఉంది. రెండో ప్రాపర్టీ ఏముంది, ఏ 2 భుజాలు మనకి ఇచ్చిన 2 భుజాలు 13, 7.5, ఈ 2 భుజాలు మొత్తము మూడో భుజం కన్నా 13 + 7.5 మూడో భుజం కన్నా ఎక్కువ అని మనం తెలుసుకుంటాం. అంటే 13 + 7.5 డైరెక్ట్గా మనం ఆలోచించినట్లయితే 13 + 7.5 20.5. ఈ 20.5 ఎక్స్ కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రెండింటి భేదం 13 - 7.5 అంతే 6.5. ఈ 6.5 కన్నా ఎప్పుడు ఆ వాల్యూ ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ 6.5కి 20.5కి
మధ్యన ఉంటుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని స్టెప్స్ చేశాను. నార్మల్గా అయితే మనకు అవసరం లేదు. 2 భుజాలు పొడవు ఇచ్చాడు, మూడో భుజం కనుక్కోమన్నాడు. 2 భుజాలు మొత్తం చేస్తాం. ఆ మొత్తం ఎప్పుడు కూడా ఎక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ 2 భుజాల భేదం 13/7.5 ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఆ వాల్యూ 6.5కి ఎక్స్ వాల్యూ 6.5కి 20.5కి మధ్యన ఉంటుంది. ఆ మధ్య వాల్యూ ఉందా లేదో చూసుకుంటాం. 5 మధ్యన లేదు, అది 6.5 తక్కువ, అసలు ఈ రేంజ్లోనే లేదు. 6 కూడా ఈ రేంజ్లోనే లేదు, అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. 7 6.5కి 20.5కి మధ్యన ఉంటుంది. 7 20 కూడా మధ్యన ఉంటుంది. కానీ వాడు అడిగింది అతి చిన్న విలువ అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో అతి చిన్న విలువ 7 కాబట్టి 7 పెట్టాను.